అజు. సో ఈరోజు వీడియో వచ్చేసి ఒక రివ్యూ వీడియో అనమాట. ఇది ఒక కొరియన్ బ్రాండ్, మేకప్ బ్రాండ్. సో ఈ బ్రాండ్ వచ్చేసి కాజా బ్యూటీ. సో ఈ బ్రాండ్ గురించి నేను మాట్లాడాలంటే ఈ బ్రాండ్ క్రూయల్టీ ఫ్రీ, వీగన్, పారాబిన్ ఫ్రీ అండ్ సల్ఫేట్ ఫ్రీ ప్రోడక్ట్స్ అనమాట. ఇవన్నీ ఈ బ్రాండ్ నుంచి వచ్చిండేవి. అండ్ ఆల్సో ఈ బ్రాండ్ ప్రోడక్ట్స్ మీరు కొనాలనుకుంటే ఇవన్నీ పర్పుల్లో అవైలబుల్ ఉన్నాయి, పర్పుల్ యాప్లో. సో మీరు అక్కడ తీసుకోవచ్చు. సో ఇంకా లేట్ ఎందుకు, ఈ వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి. సో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ చీకీ స్టాంప్ అనమాట. ఇది ఒక బ్లెండబుల్ లిక్విడ్ బ్లష్. దీని షేడ్ వచ్చేసి 02 సాసీ. ప్యాకేజింగ్ క్యూట్, ప్రోడక్ట్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు నేను యూజ్ చేసిన బ్లష్ కూడా అంతే, జస్ట్ లైట్ న్యాచురల్ ఫ్లష్ ఫినిష్ ఉంటుంది కానీ ఓవర్గా హెవీ మేకప్ వేసినట్టు అనిపించదు అనమాట. అండ్ ఆల్సో ప్యాకేజింగ్ అంత డ్యూరబుల్గా లేదు, కింద పడితేనే ఇలా ముక్కలుగా ఇరిగిపోయింది. ఇది కూడా ఐ బీన్ యూజింగ్ ఫర్ ఇయర్స్ అనమాట. అందుకే ఈ స్పంజ్ కూడా ఆల్మోస్ట్ గ్లూ లేకుండా బయటికి వచ్చేసింది. సో దీన్ని అప్లై చేసుకోవడం చాలా సింపుల్. జస్ట్ ఇది ఇలా అన్స్క్రూ చేసి దీంట్లో డిప్ చేసి జస్ట్ స్టాంప్ చేసుకొని బ్లెండ్ చేసుకోవడమే. చాలా ఈజీ టు అప్లై అండ్ ఆల్సో ఈజీ టు బ్లెండ్. ప్లస్ లేయర్స్ లాగా కూడా వేసుకోవచ్చు. ఇన్ కేస్ మనకు కొద్దిగా లైట్గా అనిపించింది అంటే ఇంకొక లేయర్ కూడా స్టాంప్ వేసుకొని వీ కెన్ బ్లెండ్ అనమాట. సో ఓవరాల్గా అయితే నాకు ప్రోడక్ట్ నచ్చింది. ఓన్లీ థింగ్ ఈజ్ ప్యాకేజింగ్ క్యూట్గా ఉన్నా జస్ట్ డ్యూరబిలిటీ లేదు. అండ్ ఆల్సో దిస్ ఇస్ వాల్యూ ఫర్ మనీ. దీన్ని నేను ఆల్మోస్ట్ 1.5 years నుంచి యూజ్ చేస్తున్నా కాబట్టి దిస్ ఈస్ డెఫినెట్లీ వాల్యూ ఫర్ మనీ. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ వింగ్ స్టాంప్ అనమాట. ఇది వింగ్ లైనర్, స్టాంప్ ప్లస్ పెన్ రెండు ఉన్నాయి. ఇది వచ్చేసి స్టాంప్ మనం ఈ వింగ్డ్ ఐలైనర్ లుక్ కోసం ఈ స్టాంప్ హెల్ప్ఫుల్ అవుతుంది. దీనికి 2 sides స్టాంప్స్ ఉన్నాయన్నమాట. ఒకటేమో రైట్ ఐ కోసం, ఇంకొకటి లెఫ్ట్ సైడ్ కోసం అనమాట. సో ప్రజెంట్ నేను ఈరోజు వేసుకున్న ఐలైనర్ కూడా ఈ స్టాంప్ అండ్ ఈ లిక్విడ్ ఐలైనర్ యూజ్ చేసే వేసుకున్నాను. ఇది చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, పిగ్మెంటెడ్ కూడా, ప్లస్ ఈజీ టు అప్లై అనమాట. అండ్ ఆల్సో స్మడ్జ్ అవ్వదు అంత ఈజీగా. సో ఎవరైనా వింగ్డ్ ఐలైనర్ వేసుకోవడం ఇష్టం కానీ వేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది అంటే దెన్ ఈ స్టాంప్ చాలా హెల్ప్ఫుల్. సో దాట్స్ ఇట్. విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రోడక్ట్. థర్డ్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ హార్ట్ మెల్టర్ లిప్ గ్లాస్ స్టిక్. దీని షేడ్ వచ్చేసి 02 స్వీట్ టాక్ అనమాట. సో ఇది గ్లాసీ స్టిక్ కాబట్టి వెంటనే లిప్స్ మీద అప్లై చేసినప్పుడు ఒక షైన్ అనేది వస్తుంది. అలానే ఇది అప్లై చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ప్లస్ లిప్స్ మీద అలా గ్లైడ్ అయిపోతుంది అనమాట యూజ్ చేసేటప్పుడు. అండ్ ఆల్సో ఇది కొద్దిగా పిగ్మెంటెడ్, నార్మల్ గ్లాసెస్ లాగా పిగ్మెంట్ లేకుండా ఏం కాదు, ఇది కొద్దిగా పిగ్మెంటెడ్ గ్లాసే. సో ఇప్పుడు వేసుకున్న గ్లాస్ మీరు చూడొచ్చు ఎంత పిగ్మెంట్ ఉందో. ద ఓన్లీ థింగ్ ఈజ్ ఇది ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. సో ఎనీ గ్లాస్ మ్యాక్సిమం ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ట్రాన్స్ఫర్ అవ్వకుండా అయితే ఉండదు. బట్ దిస్ ఈస్ ఎ గుడ్ ప్రోడక్ట్. దీని ప్యాకేజింగ్ కూడా క్యూట్గా ఉంది. ప్లస్ ఇలా ఓపెన్ చేస్తే ఈ హార్ట్ షేప్ ఉంటుంది. అప్లికేషన్ ఈజీ అనమాట. దీనివల్ల ఇలా క్లిక్ చేసుకుంటే ప్రోడక్ట్ పైకి వస్తుంది. బట్ ఒకేసారి క్లిక్ చేస్తే మొత్తం ప్రోడక్ట్ బయటకు వచ్చేస్తుంది, తర్వాత లోపలికి వెళ్ళదు. సో వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్ అనమాట అలా ప్రెస్ చేసేటప్పుడు. ఫోర్త్ ప్రోడక్ట్ వచ్చేసి బ్యూటీ బెంటో కలెక్షన్ అనమాట. దీస్ ఆర్ ఐ షాడోస్. దీని షేడ్స్ వచ్చేసి ఫస్ట్ది ఇది పాపీ షాంపెయిన్ 06 అండ్ ఇది 05 హెల్లా అజిలే. నాకు పేరు పలకడానికి రావట్లేదు, ఏమనుకోకండి. సో దీంట్లో మనకు బోత్ మ్యాట్ అండ్ షిమ్మరీ ఐ షాడోస్ ఉన్నాయి. ఇలా ఇది ఫస్ట్ది షిమ్మరీ, దెన్ ఈ నెక్స్ట్ 2 మ్యాట్ ఐ షాడోస్ ఉన్నాయన్నమాట. ఇది యాక్చువల్గా చాలా పిగ్మెంటెడ్ ఉన్నాయి ఐ షాడోస్ కూడా. ఇవి చాలా ఈజీ టు అప్లై అనమాట. జస్ట్ ఒక 1 స్వైప్ మీకు కావాలంటే చూపిస్తా. ఇప్పుడు ఇది గ్లిటర్ ఉంది కదా, జస్ట్ ఇలా అప్లై చేస్తే ఈజీగా గ్లిటర్ ఎంత బాగా పిగ్మెంటెడ్గా కనిపిస్తుందో చూడొచ్చు. సో మ్యాట్ ఐ షాడోస్ కూడా అంతే పిగ్మెంటెడ్గానే ఉన్నాయి మనకు. సారీ, దాని మీద కూర్చొని. సో మ్యాట్ ఐ షాడోస్ కూడా అంతే పిగ్మెంటెడ్గా ఉన్నాయి. ఓన్లీ థింగ్ వచ్చేసి గ్లిటర్ అప్లై చేసినప్పుడు మాత్రం గ్లిటర్ ఫాలోఅవుట్ అనేది ఉంది, ఇక్కడ తెలుస్తుంది గ్లిటర్ ఫాలోఅవుట్. అదొకటే ఇష్యూ. బట్ అదర్ దాన్ దట్ చాలా బాగున్నాయి ఇవి ఐ షాడోస్. పిగ్మెంట్ కూడా 1 స్వైప్ అప్లికేషన్ చేసుకోవచ్చు మనము. ప్లస్ ట్రావెల్ ఫ్రెండ్లీ ఈజ్ మెయిన్, ఈజీగా క్యారీ చేయొచ్చు. ఇది కూడా సేమ్, బట్ జాగ్రత్త సేమ్. ఇవి కూడా అంతే, కింద పడితే ఇలా ఇమీడియట్గా డ్యామేజ్ అవుతున్నాయి. మెయిన్ థింగ్ ఈరోజు ఈ షేడ్ డ్యామేజ్ అయిందనమాట నాది.
పాపీ షాంపెయిన్ ఐ షాడో దాంట్లో ట్రయోలో. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.